హలో గాయస్, దిస్ ఇస్ శ్రీకాంత్ చీలపల్లి. అందరికీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను జహీరాబాద్కి అయితే వెళ్ళలేదు. పొద్దున్నే కొంచెంసేపు లేట్ అయినా వండుకుందామంటే నిద్ర రాలేదు. అందుకని చెప్పి ఉదయం 6:30 లేచాను, మొహం కడుక్కున్నాను, ఫ్రెష్ అయి స్నానం చేసుకున్నాను. నా రూమ్లో ఉన్న దేవుని కోసం అయితే కొన్ని పూలు పండ్లు అయితే కిందికి వెళ్ళి తీసుకొని వచ్చినాను. నా రూమ్లో ఉన్న దేవుని కోసం పూజనైతే రెడీ చేసుకున్నాను. పూజనైతే కంప్లీట్ చేశాను. ఫైనల్గా గుడికి అయితే రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి. ఎలా అప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఈరోజు గుడికైనా వెళ్ళేసి వద్దాం అనుకున్నాను. అందుకే ఇక్కడ గణేష్ గడ్డ దగ్గరలో ఉంది కాబట్టి మా ఫ్రెండ్ను కూడా అడిగా, వెళ్దామా అంటే సరే అని అన్నాడు. సరే అని చెప్పేసి గుడికి వెళ్ళడం కోసం నేనైతే రెడీ అయిపోయాను. ఇక నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి గుడికి అని చెప్పేసి బయలుదేరి మెట్లు దిగేసి కిందికి వెళ్ళాం. కిందికి వెళ్ళేసరికి మా ఇంటి ముందు ఒక పెద్ద రథం ఉంటుందన్నమాట. పాండురంగ స్వామి వారి రథం ఉంటుంది. అంతలోనే మా కింది ఓనర్ అమ్మ పచ్చడి అయితే అయిపోయింది బేటా, పచ్చడి తాగేసి పోండి అని పచ్చడి ఇచ్చింది. ఆ పచ్చడి తాగేసి మెల్లిగా గుడికి అయితే బయలుదేరిపోయాం. నుంచి ఒక మినిమం ఒక 500 మీటర్స్లోకి వెళ్తే బస్సు దొరుకుతుంది, బస్సులు దొరుకుతాయి. అక్కడ నుంచి ఆటో ఎక్కేసాం. అక్కడ నుంచి మెల్లిగా ఐఐటి కందిని క్రాస్ చేసేసి గణేష్ గడ్డకైతే వెళ్ళాం. అక్కడ ఈరోజు పండుగ కాబట్టి చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇంకోటి, గణేష్ గడ్డలో మీకు అందరికీ తెలిసిన విషయమే, 108 ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి ఏదైతే కోరుకుంటారో అప్పుడు ఆ కోరికలన్నీ నెరవేరుతాయని అందరూ గట్టిగా నమ్ముతారు. అందుకే ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలామంది ఈ దేవస్థానానికి ఎప్పుడూ విచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ చాలామంది ఇక్కడ ఎప్పుడూ రష్గానే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. నేను కూడా అందుకనే వచ్చాను. దేవుణ్ణి మనస్ఫూర్తిగా దర్శించుకుని నేను కూడా క్యూ లైన్లో నిలబడి దర్శించుకున్నాను. అలాగే తర్వాత వినాయకుడి యొక్క తండ్రి కూడా తన వెంటే ఉంటాడు కాబట్టి అక్కడ బ్యాక్ సైడ్లో ఉన్న పరమేశ్వరుడి గుడికి వెళ్ళి దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయనైతే సమర్పించుకున్నాను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెల్లిగా నేను మా ఫ్రెండ్ బయటికి అయితే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. వస్తూ దారిలో ఒక హోటల్లో ఆగి ఒక చిన్న దోశ అయితే తినేసామండి. దోశ అంటే తెలుసుగా మన అందరి ఫేవరెట్. తిన్నాక ఉంది సూపర్గా ఉంది.